పోరాటాలు కొనసాగిస్తూనే మరొక వైపు ప్రభుత్వ అవినీతిని కూడా ఎండగడుతూనే ఉంటాం. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇది ఏందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచెగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే నేను ఒకటే మాటలు చెప్తా. మీకు ఉన్న సంపద కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టి బ్యాంకులను, మార్కెట్లను మోసం చేసి ఇవాళ డబ్బులు తెస్తే ఫ్రాడా కాదా? మీకు అధికారం లేని భూమి అంటే మీది కాని భూమిని నాది అని చెప్పి మీరు తంకా పెడితే అది తప్పా కాదా? ఇది ఫ్రాడా కాదా? అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను అడుగుతున్నా. మీరే అసెంబ్లీలో చెప్పినారు మొన్న మేము కుదబెడుతున్నామని, నిన్న పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కుదబెట్టినామని. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఒకవైపు బయట పెడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉంటాం. మా పార్టీ మరొక 25 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా సుశిక్షితులైన కార్యకర్తలను, సైనికులను తయారు చేసుకొని ముందుకు పోతాం. మీడియా కూడా మాకు ఉద్యమంలో సహకరించింది, అధికారంలో ఉన్నప్పుడు సహకరించింది, ప్రతిపక్షంలో కూడా మీరు సహకరిస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కమలాకర్ గారు, జీవి రామకృష్ణారావు గారు ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో ఏమైనా అడగదలుచుకున్నా అడగొచ్చని జరిగింది. బ్రదర్ ఏంటంటే పిసిసి చీఫ్ గారే ఒప్పుకున్నారు. ఏమని? మేము కుదబెట్టినాం, తాకట్టు పెట్టినాం, 10,000 రుణం తెచ్చినామని. ఇంకో దిక్కు 10,000 కోట్ల రుణం తెచ్చినామని ఆయనే చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు పిసిసి ప్రెసిడెంట్? ఆ 10,000 కోట్లు మేము మన రైతు బంధుకి ఇచ్చినాం, అట్లే ఇంకా వేరే కార్యక్రమాలకు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీకన్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు కుదబెట్టినామని చెప్పి డాక్యుమెంట్ కూడా టీజీఐఎస్ వాళ్ళు సంతకం పెట్టింది కూడా నేను నిన్న విడుదల చేసిన. ఇవన్నీ అవాస్తవాలు అని వారి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి. నేను ఆయన చెప్పిన దాంట్లో అయితే ఏం లేదు. నేను చెప్పింది మళ్ళీ చెప్పిండు, వేరే భాషలో చెప్పిండు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే వీరు చేసింది తప్పు, అందుకే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట మాట్లాడింది. మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతుందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే మాత్రం నేను పక్కా చెప్తున్నా, మీరు గిన్న ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే ఎవరన్నా ఒక ఇంచు కొన్నా, మేము 3 ఏళ్ల ముంగటనే చెప్తున్నాం, మళ్ళా 2028-29లో వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం. ఆ ఒక్క ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. అక్కడ ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా, ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈకో పార్క్ నిర్మాణం చేస్తాం తప్ప, గ్రీన్ జోన్గానే ఉంచుతాం తప్ప, ఒక ఇంచు కూడా ఎవరు కొన్నా, ఈ స్కామ్లో ఎవరు భాగస్వాములైనా వాళ్ళకు కూడా తప్పకుండా నష్టం వస్తుంది. ఆలోచించుకోవాలని చెప్పి నేను బిల్డర్లు, ఇంకా రేవంత్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఆ భూమిని వేసుకపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది ఒరిజినలో ఏది ఫేకో ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయననే పెద్ద ఫేక్. ఎందుకంటే అప్పుడే మోడీ మంచోడు అంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే ఒకటి చెప్తాడు, బయట నన్ను ఎవడు నమ్మతలేడు, పైసా ఉడతలేదని బయట చెప్తాడు. నేను ఇదివరకు అసెంబ్లీలో కూడా చెప్పిన బ్రదర్, ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిస్థితులు ఉన్నాడు. మరి రాము కరెక్టా, రెమో కరెక్టా మాకు కూడా అర్థమవుతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసినా అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు. బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయంటాడు. మరి అక్కడనేమో జింకలు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ పరిశోధనాత్మక జర్నలిజం చదువుకున్న జర్నలిస్టులు, మా జర్నలిస్ట్ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి, నేను చెప్పేది ఆయన చెప్పేది కాదు, మీరు పరిశోధించి నేను చెప్పేది కరెక్టా, ఆయన చెప్పేది కరెక్టా ప్రజలకు చెప్పాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా విజ్ఞప్తి. మీరు అమ్మినప్పుడు తప్పు ఒకటి, రెండవది కానాంబెట్ మోకిలా
తర్వాత మీ అదే కోకాపేట దగ్గర ఆ భూములన్నీ మీరు అమ్మారు, ప్లాట్ చేసి మరి తుణుకలు ఆ తుణుక ఈ తుణుక చాలా మంచి ప్రశ్న, పైసలు వస్తాయని చెప్పి చాలా మంచి ప్రశ్న. అర్థమైంది ప్రశ్న, అర్థం. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది, తొందరపడదు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మేము కూడా భూములు అమ్మినాం. మాకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మినాం, అంతకంటే ముందు టీడీపీ వాళ్ళు అమ్మినాం. ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం కోసం ఏ ప్రభుత్వానికైనా ఇవాళ తప్పే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజల మీద పన్నులు పెంచలేము, మరి పన్నేతర ఆదాయం కావాలి, రాష్ట్రం సంపద పెరగాలి, ప్రజలకు పంచాలి. మేమేం చేసినాం బ్రదర్, నువ్వు చెప్పిన అన్ని కరెక్ట్. ఏది ఈడ అమ్మినరు ఆడమ్మిన 4 పేర్లు చెప్పినావు కదా, అక్కడ కరెక్టే మేము అమ్మినాం. కానీ ఎవరు అమ్మినరు దాన్ని? రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎండిఏ అమ్మింది, టీఎస్ఐసి అమ్మింది. మేము మధ్యలో ఉన్న బ్రోకర్ తెచ్చి 170 కోట్ల కమిషన్ ఇచ్చి వాడి చేతుల్లో భూమిని తాకట్టు పెట్టిన పరిస్థితి మేము చేయలేదు కదా. మేము అమ్మింది ప్రభుత్వ సంస్థ టీఎస్ఐసి, ప్రభుత్వ సంస్థ హెచ్ఎండిఏ. అంతేగాని మధ్యలో ఉన్న బ్రోకర్ని తెచ్చి. నేను అడుగుతున్నా బ్రదర్, మీరు ఆలోచన చేయండి. 10,000 కోట్ల రుణానికి 170 కోట్ల కమిషన్ ఇస్తారా ఎవడన్నా ప్రపంచంలో బ్రోకర్కు? అంటే 1.7%, బ్రోకరేజ్ 1.7%. నేను ఇంకొకటి అడుగుతున్నా. ఇప్పుడు భూమి మీద అనుకోండి, ఉదాహరణ మీదే భూమి అనుకోండి. మీదే భూమి అయితే భాస్కర్ గారు, మీరు దొంగసాటున అర్ధరాత్రి జేసీబీలు పెట్టుకొచ్చి సాఫ్ చేసే ప్రయత్నం చేస్తారా? నెంబర్ 1. పోనీ మీదే భూమి అనుకో, సీదా అమ్ముకోవచ్చు కదా ఆవిడ నాపిండా నీ భూమి అయితే. మరి దాన్ని మళ్ళీ తాకట్టు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది? ఇదంతా ఎందుకు జరిగింది అంటే వీళ్ళకు పూర్తిగా తెలుసు ఆ భూమి అటవీ భూమిగా గుర్తించబడుతుందని తెలుసు. కానీ ఆ భూమి మీద పైసలు ఎట్లైనా తీసుకురావాలి, ఆ భూమిని ఎట్లైనా లిటిగేషన్ ఇరికియాలని చెప్పి ఒక బ్రోకర్, బాంబే బ్రోకర్ను ఒక బీజేపీ ఎంపీ తీసుకొస్తే ఆ బీజేపీ ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మరి ఆ భూమి కోసం 170 కోట్ల లంచం కమిషన్ రూపంలో ఆ బ్రోకర్కి ఇచ్చి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. భూమిని తాకట్టు పెట్టింది బీకన్ అనే సంస్థకు, అకౌంట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంకులా. నేనేమంటున్నా అంటే మేము భూములు అమ్మినామంటే మేము అమ్మింది టీఎస్ఐఎస్సి ద్వారా, మాకు బ్రోకర్లను పెట్టలే, ఎవరికి కమిషన్ ఇయ్యలే, ప్రజల పైసలు. తప్పు ఎంపీ గారు ఎవరో నేను చెప్తా, ఎప్పుడు చెప్తా అంటే ఆ ఎంపీకి కొంత సాయం చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇలా ఫ్యూచర్ సిటీలనో ఆడనోయిడనో ఆ ఎంపీకి కొంత సాయం జరుగుతోంది. అది జరిగినాక కాగితంతో సహా బయటకు వచ్చి ఈ ఎంపీ, ఈయన బ్రోకరు, ఈ బ్రోకరేజు, ఈ ముఖ్యమంత్రి, ఈయన వీళ్ళ పాత దందాలు అన్నీ బయట పెడతా. మీరు జర్ర ఓపికగా ఉండండి. ఎట్లా అంటే దొంగ దొరకాలి కదా తమ్మి, దొంగతనం కానీ ఏం చెప్తున్నాను. దొంగతనం అయినాక రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి కదా, సగంలో పట్టుకుంటే బాగుండదు కదా. మరి అట్లాంటప్పుడు ఎంక్వైరీకి భయం ఎందుకు? ఆర్బీఐ ఎంక్వైరీ కదా నేను అడిగేది కూడా. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్నీ చేస్తే నేను అడుగుతున్నా, మీరు చెప్పండి నాకు ఒక్కటే మాట. స్థలం నీదైతే డైరెక్ట్గా అమ్మొచ్చు కదా, తాకట్టు ఎందుకు పెట్టినావు? మళ్ళీ అటంగా వేలం ఎందుకు అంటున్నావు? మరి అసెంబ్లీలో ఒకటి చెప్తావు, బయట ఒకటి చెప్తావు. మీ పీసీసీ అధ్యక్షుడు నేను తాకట్టు పెట్టినా అంటాడు, నువ్వు పెట్టలేదంటావు. ఏది కరెక్టో మీరు అనుకోండి. ఫస్ట్ ఒక అర్రలో కూర్చొని మొత్తం గాంధీ భవన్లో కూర్చుంటారా ఇంకొక అది ఎవడో పేపర్ ఒకటి రాసిండు, నాకేం సంబంధం స్వామి? ఆయన కలవడ్డదేమో, మాకేమి? మేము అన్నామా ఎక్కడన్నా? మీకు చెప్పినామా? మేము చెప్పినామా? అరే ఎవడో ఒకడు అంటాడు, ఆయన నాకు అర్థం కాదు. ఆయన కలవడ్డదేమో. మేము అధికారంలోకి వస్తే వీళ్ళలాగా చిల్లర పనులు అయితే చేయకపోతుంది. మీకు ఒకటి గుర్తు చేస్తాం కదా, కేబీఆర్ పార్కు చుట్టూ ఆనాడు మున్సిపల్ మంత్రిగా 6 ఫ్లైఓవర్లకు టెండర్ కూడా నేను పూర్తి చేసిన 1,500 కోట్లతో. ప్రజలు ఎప్పుడైతే చెట్లు కొట్టొద్దు ఇక్కడ నా ఆందోళన మొదలుపెట్టినరో కేసీఆర్ గారు నాకు చెప్పిన ఒకటే ఆదేశం ఇచ్చారు, అందరూ బాధపడుతున్నారు 800 చెట్లు పోతాయని, క్యాన్సిల్ చేయకండి అని చెప్పిండు. మేము వెనుక పోయినాం. అది మా సంస్కృతి, మాకు ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. ఆడ 400 ఎకరాల చెట్లు కొడుతున్నావు, మొత్తం జింకలు చేస్తున్నాయి, జంతువులన్నీ మాయమవుతున్నాయి, అమ్మకరా నాయన అని చెప్పి మేం కాదు కదా మొదలుపెట్టింది, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఆ విద్యార్థుల్లో బ్రదర్ మీకు ఒకటి తెలవాలి, 75-80% మంది మన రాష్ట్ర పనులు కూడా కాదు, వాళ్ళు వేరే రాష్ట్రాల పిల్లలు. చదువు పూర్తి చేసినాక ఇక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఈడ ఉండని కూడా ఉండరు. వాళ్ళకున్న సోయి మనకు ఉండొద్దా? మన ప్రభుత్వానికి ఉండొద్దా? ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్కన ఆలోచించాలా ముఖ్యమంత్రి గారు? అప్పుడప్పుడు మనసున్న మనిషిలాగా ఆలోచించొద్దా? ఇది మా వాదన. అందుకే నేనేం చెప్పినా, ఎవరన్నా కొంటే 1 ఇంచు కొన్నా మా ప్రభుత్వం మమ్మల్ని బద్నాం చేయొద్దు. ఇప్పుడు మేము 3 ఏళ్ల ముందు చెప్తున్నాం, ఎవడు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం, ఎట్టి పరిస్థితిలో కొనకండి, పార్టిసిపేట్ చేయకండి, ఈ స్కామ్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎందుకు మీరు మూసిని మాత్రం వద్దంటున్నారు? పర్యావరణం దెబ్బతింటుంది, మేము పర్యావరణాన్ని బాగు చేస్తాము. మూసి విషయంలో పర్యావరణం ఒక నీతి, హెచ్ఈ విషయంలో ఇంకో నీతి అని చెప్పేసి అసలు ఇతర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బాబు శ్రీధర్ బాబుకి ఏమైనా చెప్తే కదా ముఖ్యమంత్రి. మూసీలు ఏం జరుగుతుందో తెలుసా శ్రీధర్ బాబు? 1,50,000 కోట్ల కుంభకోణం జరుగుతుంది.
ముఖ్యమంత్రి గారు 180 లక్షలు నేను ఒక్కటి అడుగుతున్నా భాస్కర్, మీరు చెప్పండి నాకు. 6 గ్యారంటీలకు పైసలు లేవట, తులం బంగారంకు పైసలు లేవు, పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్కు పైసలు లేవు, పంచాయతీలకు పైసలు లేవు, పెన్షన్లు పెంచేందుకు పైసలు లేవు, రైతులకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవు, రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు కూలీలకు ఇచ్చేందుకు పైసలు లేవు, కౌలు రైతులకు ఇచ్చేందుకు పైసలు లేవు, అసలు మొత్తం మహిళలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీని ఎవరిని ఉద్ధరించేందుకు మూసీ చేస్తావు? నువ్వు ఇచ్చినావా? ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినావా? 100 రోజుల్లో చేస్తా అని చెప్పినావా? 100 రోజుల్లో ముందు చేస్తా అన్నవి చెయ్యి. మూసీ పర్యావరణం ఎవడు అడ్డుకుంటున్నాడు? అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అడ్డుకుంటున్నారు. అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఏమంటున్నారు? ఎవడు అడిగి నిన్ను చేయమని అడుగుతా ఉన్నారు. ఇంకోటి మీకు తెలియదు, నా మాట దయచేసి ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. మూసీలో 100%, హైదరాబాద్లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసిందే మేము, మా ప్రభుత్వం. నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు. గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోయాలి, దానికి కావాల్సింది 1,100 కోట్లు. దానికి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి స్కామ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? 1,50,000 కోట్లు ఢిల్లీకి మూటలు కట్టి పంపుతానంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఈ భూముల విషయం కాదు, అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే వీళ్ళు ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్. కానీ బీజేపీ ఎక్కడుందండి? ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు, కిషన్ రెడ్డి మాట్లాడాడు. అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా, రక్షణ కవచంలాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు. అట్లే ఇవాళ హెచ్సియు విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి. మీరు నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి. వెంటనే ఆర్బీఐని, సివిసిని, సిబిఐని రంగంలో దించండి. అట్లాగే సుంకిశాల, అట్లాగే ఎస్ఎల్బీసీ. ఎక్కడ పోయింది మీ ఉత్సాహం? ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరిస్తుండేనో? ప్రతి చిన్నదానిలో దొరుకుతుండే, ప్రతి చిన్నదానిలో కాలాల్లో కట్టబెడుతుండే. మరి 16 నెలలుగా గవర్నర్ లాపతా ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నారు. 80% ఇప్పటికే కంప్లీట్ అయిన కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి చేయడు, బండి సంజయ్ అడగడు. అంటే వాళ్ళకి కావాల్సిన పనులేమో కలిసి చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఏం చేయాలన్నా చీకట్లో కూర్చొని చేలు కలుపుకునే కాడ కలుపుకుంటారు, చేసుకునే పనులు చేసుకుంటారు. కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు, రైతు బంధు ఇవ్వకపోతే అడగరు, రుణమాఫీ రాకపోతే అడగరు, నెలకు 2,500 ఏమని అడగరు, 6,000 గ్యారంటీ 6 గ్యారంటీ లేదని బీజేపీ ఒక్కడు మాట్లాడాడు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, మా పార్టీని తిట్టాలి తప్ప రేవంత్ రెడ్డి మీద నోరెందుకో లేవది. ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వచ్చిండు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ అని ఎవరు మాట్లాడింది? మొదలు రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని. మరి ఎక్కడ పోయింది ఇవాళ మోడీ గారి స్వరం? ఎందుకు మూగపోయింది బీజేపీ? ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు రేవంత్ రెడ్డి మీద? అందుకే మేము అనేది 2 ఢిల్లీ పార్టీలు, ఒకటి సంచులు మోసే పార్టీ, ఇంకోటి చెప్పులు మోసే పార్టీ. వీళ్ళెన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేరు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. అది చెప్పడానికి ఏప్రిల్ 27 ఈరోజు కరీంనగర్ పట్టణంలో జిల్లా కేంద్రంలో మరి గత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉన్నదో ఆ జిల్లాకు సంబంధించిన 13 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా గౌరవనీయులైన శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, జిల్లా పార్టీల అధ్యక్షులు, అదే మాదిరిగా సీనియర్ నాయకులు అందరినీ కూడా ఈరోజు కరీంనగర్లో సమావేశం అవుదాం. పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో ఆనాడు టీఆర్ఎస్, ఈరోజు బీఆర్ఎస్గా ఉన్న తెలంగాణ ఉద్యమ జెండా 25 ఏళ్ళు నిండుతున్న ఈ శుభ సందర్భాన మనం కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు తరలి రావడానికి. ఆ విషయం మాట్లాడదాము అని వారు ఈరోజు ఒక సమావేశానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి సంతోషం ఏమంటే ఈరోజు చాలా కాలంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయం కూడా మేము వాడకంలోకి తీసుకురాలేదు. ఇవాళ కమలాకర్ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి గారు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారు అందరూ కలిసి ఈరోజు దాన్ని ఫంక్షనల్ కూడా చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు. భవిష్యత్తులో ఇక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కూడా పార్టీవి నిర్వహించాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారికి నా విజ్ఞప్తి. ఈ సంవత్సరం టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన సంవత్సరం కాబోతా ఉన్నది.
మాకు 24 ఏళ్ళ నుండి 25వ ఏట మనం అడుగు పెట్టడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు, మాకు సంబంధించి చిన్న విషయం కాదు. పార్టీ పుట్టిన నాడు ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల అనుమానాలు, ఇది మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని